ట్యాంక్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్లో మేము అందరూ జాయిన్ కావడానికి కూడా పనిచేయాలి కాదు, ఈవోడ్గా వర్క్ చేయాలి. అవసరం ఉంటే 24 hours అయినాను చేయాలి. ఏదో టైం పాస్ చేసేసుకోవాలంటే లేదన్నది ఈవోడ్గా వర్క్ చేసాం. అంటే అంత గొప్ప సంస్థలో పనిచేసినందుకు చదువుకున్నది మీరంతా కలుగుతున్నారో పనిచేసినందుకు మీరు కూడా కలుగుతున్నాం. ఇక్కడ ఇంత బిజీ లైఫ్లో కూడా మీరందరికీ కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరం. మేమందరం సంతోషిస్తున్నాం. ఇక్కడ ప్రీపేడ్ ఇండియా అంటే పాత భవనాలను చూసి కొత్త భవనాలు కట్టడం కాదండి, మానవతా విలువను పెంపొందించడం, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని గమ్యస్థానం చేసుకునే విధంగా మనం తయారవడం. మనం తయారైతే మన పిల్లలు కూడా మన అడుగుదారులు చేస్తారు. అందుకోసం మీరందరూ కూడా దయచేసి ఇక్కడ బిజీ లైఫ్లో ఉన్న మీరందరూ కూడా పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళు కూడా నియంత్ర పరీక్షలు జరగాలి. మీరు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో మీ పిల్లలు కూడా రావాలి. అందరికీ మంచి జరగాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గౌరవనీయులైనటువంటి చైతన్య భారత హై స్కూల్ కరస్పాండెంట్ వ్యవస్థాపకులు మరి నాతోటి ఉపాధ్యాయులు వెంకటరావు భీమారెడ్డి గారు, మన లక్ష్మణరావు సారు, సిద్ధరామరెడ్డి సారు, దేవి గారు, అమినా మేడం, ఇంకా కూడా కొంతమంది మిత్రులు కొన్ని అనివార్య కార్యాల వల్ల వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల రాలేదని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా మన యొక్క స్కూల్కు సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రమే. మరి మేము కూడా మీరు ఎలాగైతే 10 సంవత్సరాలు ఈ చైతన్య భారత హై స్కూల్లో చదువుకున్నారో మేము కూడా 15 సంవత్సరాలు అక్కడే ఉండి బతుకు నేర్చుకున్నాం. ఫస్ట్ ఎందుకంటే నేను దాదాపుగా సార్లు తీసుకోవడం, కొంతమంది ఇప్పుడే సుందర్సీన్ గారు అంటున్నారు, కొంతమంది అన్నారు అప్పుడు డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నాము, కానీ డబ్బులు ఇవ్వడం కాదు, పని దొరకడమే గొప్ప. ఆ పని దొరకడం వల్లనే నేను ఇక్కడ సూర్యాపేటలో ఉండి ఉన్నానేమో. ఆ పని దొరకకపోతే ఇంకేమో ఇంతకన్నా మంచి పనువా చెడ్డ పనువా అదే వేరు విషయాలు. ఇప్పుడు మాత్రం నేను ఆల్ఫా గ్రామర్ స్కూల్ అని బాలాజీ నగర్లో నడుపుతున్నాను. ప్రస్తుతము చైతన్య భారతిని ఇంతకుముందు వేరే దగ్గర ఉండే, లాస్ట్ ఇయర్ మాత్రము నా దగ్గరే ఉన్నది. నేను చైతన్య భారతి హై స్కూల్ ఉంటే నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు 10th క్లాస్ ఫీజు కట్టాను. ఈ సంవత్సరం కూడా నా బిడ్డను కూడా చైతన్య భారతి స్కూల్ నుంచి మాత్రమే కట్టించాను. ఎక్కువ మంది నడుపుకున్నా కూడా ఉన్న కాడికి రాను, అదే స్కూల్ కదా, నేను ఇంకో దగ్గరికి ఎందుకు పోవాలి, నేను ఎక్కడ చదువు పెట్టుకుని నడుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని కూడా ఇవ్వను అన్నాడు. మీకు స్కూల్ నడవడం లేదు, ఇక్కడ లేదు, ఈ స్థాయిలో ఎన్నో ముచ్చటి చెప్పారు. ఎన్నో చెప్పొద్దు, నేను ఉన్నాను, నేను నడుపుతున్నాను. డిప్యూటీ గారు ఇబ్బంది పెడితే రిజిస్టర్తో చెప్పించి మాట్లాడి ఆ బోర్డు ఈ సంవత్సరం కూడా ప్రస్తుతం ఎవరికైనా కూడా మీరే కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి పిల్లలు కూడా స్టడీ కండక్ట్ కానివ్వండి, ఏదైనా అవసరం వచ్చినట్లయితే యాగిరావు సార్ వస్తారు, యాగిరావు సార్ నాకు ఫోన్ చేసి చెప్పగానే సార్ చెప్పగానే ఇవ్వడం జరుగుతుంది. మీకైనా ఇంకెవరికైనా ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. దాన్ని మాత్రం ఇప్పటివరకు నిలబెట్టినాము. ఇక ముందు కూడా అవసరం వస్తే ఈ పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, సార్లు కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఎప్పుడైనా కూడా కార్పొరేట్ స్కూల్ అన్నారు. మనము 1981లో స్టార్ట్ చేసి 2000 వరకు మేము పనిచేసాము. అప్పటి వరకు కూడా మనతో పోటీ లేకుండా 100% చాలా చక్కగా నడిపాము. ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మనకు అవకాశం ఉంది. 2019 వరకు పోవడానికి రికగ్నేషన్ ఉన్నది. అవకాశం వస్తే సార్తో అవకాశాన్ని ఇప్పించుకొని మరి ఉండొచ్చు. ఉన్నప్పుడు అవసరం వచ్చినట్లయితే దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాము. అవకాశం దొరికితే దాన్ని నిలబెడతాము. మరి ఇప్పుడు అది కాకుండా మన విషయానికి వచ్చినట్లయితే మీరందరూ కూడా మంచిగా జాబ్స్ వచ్చి మరి ఒకటి గుర్తుపెట్టుకుంటాం. మేము ఏంటంటే సార్ మేము చదువు చెప్పామా, హాస్టల్ ఉన్నారా, మా పిల్లలు ఎక్కడ పోయినా కూడా 1980 మీరు 85లో వచ్చినామంటే అప్పటికి 81 పిల్లలు ఉంటుంటారు. మీరు 2000 వరకు ఉన్నామంటే అప్పుడు ఉంటారు. ఇక్కడ ఆఫీసు పోనీయండి,
ఇంకో దగ్గర పోయండి, ఇంకో దగ్గర పోయి ఎక్కడ పిల్లలు ఉంటారు, గౌరవం ఉంటుంది, మన పని అవుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో చూసినట్లయితే మన పిల్లలు ఉంటారు, ప్రతి ఆఫీస్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. రాజకీయంగా కూడా మన దగ్గర మన పిల్లలు లాస్ట్ టైమా అంతకుముందు లాస్ట్ టైం నేను చూశాను, చైతన్య భారతి హై స్కూల్ నుంచి పోయినటువంటి 32, 34 వార్డులలో ఒక 9 మంది పిల్లలు చైతన్య భారతి వాళ్ళే ఆడుకుంటారు. ఇక్కడ కౌన్సిలర్గా చేసినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళే 9 నుంచి 10 మంది ఉన్నారు. మరి అన్ని రంగాలలో ఉన్నారు కాబట్టి అందరికి కూడా ఈ చైతన్య భారతి గురించి పోయినందుకు చాలా సంతోషకరమైన విషయము. మరి ఇప్పుడు మన భీష్మారెడ్డి సార్ గారు మాట్లాడుతున్నారు. చైతన్య భారతి వెంకట సార్, యశ్వంత్ సార్, స్వామి సార్, చిత్తరాంపేట సార్, సార్, జగన్ గారు, నమస్కారాలు. అదేవిధంగా చైతన్య భారతి శిక్షకులు, శిక్షణ తీసుకున్న వారు అప్పుడు ఆ రోజులలో బాగానే కఠినంగానే శిక్షణ తీసుకునేవారు. ఎందుకంటే ఆ స్కూల్కు వచ్చినప్పుడు ఎందుకంటే ఆ పేరెంట్ వచ్చి వాళ్ళ స్టూడెంట్ను అడ్మిషన్ తీసుకోవాలని చెప్పుండేది. ఆ పిల్లవాడికి మాత్రం బాగా చదువు రావాలి, బాగా పట్టండి. అప్పుడు విద్యా విధానం అప్పుడు అట్లా ఉండేది. ఇంకోటి ఏంటంటే నేను నా శిష్యులకు చెప్పుకోవడానికంటే నేను మీ గురువుగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అప్పుడు నేను ఏ గురువుగా నేను ట్రైనింగ్ తీసుకోలేదు. బిఎస్సి నల్గొండ బిఎస్సి పూర్తి చేసిన. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత ఒక 6 నెలలు హైదరాబాద్ పోయండి ఒక కంపెనీలో పనిచేసిన. తనకి వర్కౌట్ కాలేదు. మీ క్లాస్మేట్ ఆర్మీయ మన ఫాదర్ ఇక్కడనే ఉండేది. పుట్టంతుల్లో వచ్చినప్పుడు మా కోడళ్ళు మా అల్లుడిని చైతన్య భారతి స్కూల్లో జాయిన్ చేద్దామని జాయిన్ చేసిన క్లాస్ స్కూల్ తీసుకుందామని అనుకోమని వచ్చింది. వచ్చినప్పుడు యమునా మేడం మాట్లాడిన తర్వాత మన జనాలని ఒక అప్లికేషన్ మేడం ఈ స్కూల్లో పనిచేస్తాను సరే అప్లికేషన్ చూసింది. వెంటనే 3rd క్లాస్ 4th క్లాస్ వెంటనే తీసుకుంది. వెంటనే ఇవాళ అపాయింట్మెంట్ ఎలా సంబంధించింది అంతా కూడా స్కూల్కు వెంటనే రావడం జరిగింది. చేస్తూ ఫస్ట్ నాకు చిన్న క్లాస్ అయిన తర్వాత మన ఫిజిక్స్ క్లాస్ వచ్చింది. ఆ ఫిజిక్స్ క్లాస్ ఇస్తే కొన్ని క్లాసులు సాటిస్ఫాక్షన్ జరిగింది. 1 year 10th క్లాస్ చంద్రబాబుకి వచ్చింది. ఇక్కడ కూడా గ్రామం దీపక్ రెడ్డి అని పిఈటీ ఉంటాడు. అశోక్ అని ఆంధ్ర బ్యాంక్లో పనిచేసింది. వాళ్ళ కుటుంబం ఇక్కడండి, వాళ్ళ ఫాదర్ ఇక్కడనే అనుకోకుండా ఇక్కడనే ఉన్నాం. దీపక్ రెడ్డి సార్ పరిచయం కావడం ఏంటంటే మా మ్యారేజ్కు ముఖ్యంగా విదేశీ అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా గ్రామం కదా అనుకోకుండా వాళ్ళ మిసెస్ వాళ్ళ మిసెస్ ఉమా వాళ్ళ చిచ్చ చంద్రబాబు స్కూల్కి అప్పుడప్పుడు వస్తుంటే అనుకోకుండా పరిచయం జరిగింది. దాంతో ఈ విదేశాలు కూడా కొంచెం అందరికీ ఆశ్చర్యపరిచాడు, కొంచెం ప్రోత్సహించాడు. అబ్బాయి హాస్పిటల్లో పనిచేసాడు, ఇప్పుడే కొత్తగా స్పెషల్ జాబ్ వచ్చింది, మంచోడు అది ఎంకరేజ్ చేయడం వల్ల అనుకోకుండా రావడం, ఇక్కడే మ్యారేజ్ చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మహమ్మదాపురం అనేది సిగరెట్ పరంలో 2 years పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి నేను ఆత్మకూరు అవుట్పుట్ దగ్గర ఇక్కడికి పోవడం జరిగింది. ఇక్కడ అయితే నేను కోటిగిల్లో ఉంటున్నప్పుడేను బసవాపురం ఎంపీహెచ్ఎస్ బసవాపురం హై స్కూల్లో స్కూల్ మ్యాథ్స్గా పనిచేస్తున్నా. ఆమె ఒక అమ్మాయి బీటెక్ 5th year, అబ్బాయి ఏమో బిఎస్సీ సెకండ్ ఇయర్. అబ్బాయిని చాలా మంది అంటారు బీటెక్ చేస్తున్నా బీఎస్సీ చేస్తున్నట్టు గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు అని వాడు బిఎస్సీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
మన జేవి సార్ని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి సిల్వర్ జూబ్లీ 2089-90 బ్యాచ్ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ గారు, సోదరి ఉపాధ్యాయ హైదరాబాద్కి వచ్చాను. అక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పాను, మీకు తెలుగు చెప్పాను, కొన్ని సమయాల్లో సోషల్ హిందీ కూడా చెప్పాను. ఒక 2 సార్లు తెలుగు నుంచి ఇంగ్లీష్ పోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే 96లో నేను ఇక్కడి నుంచి చంద్రబాబు జాబ్ వెళ్ళిపోయాను. నా స్టూడెంట్స్ ఎక్కడ పోయినా ఏ మండలం పోయినా కూడా 4-5 ఉంటూనే ఉన్నారు. ఇక సబ్జెక్ట్ వైజ్ గవర్నమెంట్ సిస్టమ్ అంతా ఎట్లా ఉందంటే మ్యాథ్స్ ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ ఫిజిక్స్, తర్వాత సైన్స్, ఇలా సోషల్ అంటే తెలుగు రెండింటికి నాకు ఎలిజిబిలిటీ ఉంది. కానీ తెలుగు అసలు రామారావు గారు తెలుగు దేశం గవర్నమెంట్ ఉండి కూడా 87లో నేను తెలుగు పండిట్ అయ్యి ఉండి ఆ సబ్జెక్ట్లో గ్రిప్ ఉండి అసలు నాకు అవకాశం ఇవ్వలేదు. అట్లా తెలుగు లాస్ట్ ప్రయారిటీ. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది 96, 98 వరకు కూడా ఏ లెవెల్ లెక్కబడి సింగిల్ డిజిట్ పోస్ట్ మాత్రమే పడుతుంది. ఇక ప్రమోషన్లు అనేవి చూడండి అవన్నీ అయిపోతే ఈ తెలుగు వచ్చేది. 96లో కూడా తెలుగులో నా సీరియల్ నెంబర్ వచ్చేసి 58, ఇంగ్లీష్ వచ్చేసి జస్ట్ 11. అప్పటికే నా స్టూడెంట్స్ చాలామంది వెళ్ళిపోయారు. ఏ సార్ మీరు అలానే ఉంటున్నారు ఏంటి అంటే ఇంకప్పుడు సర్లే అని చెప్పేసి ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. ఓకే, ఇప్పటికైనా కూడా నేను నా లెవెల్ బెస్ట్ బాగా చెప్తున్నాను. ఎక్కడ పోయినా కూడా ఈవెన్ మారుతిలో కానీ, ఈవెన్ చంద్రభారతి కానీ, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడున్నా కూడా, ఎందుకంటే స్టార్టింగ్ జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి నేను టీచర్గా జాయిన్ అయ్యాను. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఐదో సంవత్సరంలో పాఠశాలలో ఎంటర్ అయితే ఇప్పటికీ నేను పాఠశాలతోనే లింకప్ అయినాను. ఇంకొక 7.5 సంవత్సరాలు లింకప్ అయ్యే ఉంటాను. దానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పనిచేసినా కూడా మన నుంచి కొంతమంది విద్యార్థులు నేర్చుకోవాలి. ఎప్పుడు కానీ మానిటరీ బెనిఫిట్లో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎప్పుడు వెనక్కిపోయేవాడిని కాదు. సుధాకరరావు సారు గారు కూడా అతని విషయం కూడా అతని సర్వీస్ కూడా గొప్పది. నేను చంద్రబాబుకి వచ్చి అప్లై చేసినప్పుడు నేను జస్ట్ డిగ్రీ తెలుగు పండిట్ చేసి వచ్చాను. నాకు పోటీగా ఇక్కడ ఎంఏ తెలుగు వాళ్ళకి వచ్చాను. సుధాకరరావు సార్ ఇంటర్వ్యూ పెట్టినాక నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మారుతిలో టీచర్గా పనిచేస్తాను. అదొక్కటే సారు వచ్చేసి జాయిన్ కాకపోయారు. జస్ట్ పెళ్లి కాగానే స్కూల్లో జాయిన్ అయ్యాను. మా బామ్మని కూడా మీ క్లాస్మేటే ఈ శ్రీనివాస్. నేను చంద్రబాబులో జాయిన్ అయినాకనే వాడిని ఇంకోటి ఏంటంటే ఈ పద్యం మీనింగ్ మీ అందరికి దాదాపు తెలుసు. ఆరోగ్య విన్న వాళ్ళే నా స్పీచ్ కూడా చాలా సార్లు. ఇంకొకటి ఏంటంటే ఆ పద్యాలు స్పెషల్ ఏంటంటే మనం ఎంత చదువుకొని కానీ మంచి చెడు తెలుసుకునే గుణం అనేది ఉండాలి. ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత స్టేటస్ ఉండొచ్చు, ఏదైనా ఉండదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో. 100కి 100 మీ బ్యాచ్ అలా చాలా బ్యాచ్ కూడా రిప్రజెంట్ చేశాయి. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి నిజమైన టీచర్ ఎప్పుడు కూడా పిల్లవాడు భవిష్యత్తు, అభివృద్ధి, ఆనందమే కోరుకుంటాడు తప్ప మాటలు కానీ పేరు కూడా కోరుకోడు. నిజంగా ఇది చాలా హ్యాపీ. జస్ట్ 2 days బ్యాక్ 10th క్లాస్ పిల్లలతో కూడా నేను చెప్పాను. అప్పుడే ఫోన్ వచ్చున్నారు 89-90 బ్యాచ్ వల్ల సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చెప్పారు. సార్ అంత వాళ్ళు ఉన్నారా 40 years అంటే అంతకంటే కూర్చున్నారా, ఇప్పుడే 7 బ్యాచ్లు చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడున్న రోజులకి ఇప్పుడున్న రోజులకి చాలా మార్పు ఉంది. గవర్నమెంట్ సిస్టమ్ అమెరికా సిస్టమ్ టైప్లో అయిపోయింది. అది దేనికనేది అర్థం కావట్లేదు. కానీ ఈవెన్ కళ్ళతో కూడా బెదిరించేటువంటి సిచ్యువేషన్ లేదు. మీకు మాకు ఎంతో చెప్పాలని చెప్తున్నాం, కానీ వచ్చిన వాళ్ళకి చెప్పాలి. రాకపోతే ఎందుకు రావట్లేదని మేమే కాదు, చదువు రాకపోతే మేమే కాదు, కొట్టొద్దు అలాంటి సిచ్యువేషన్ నిజంగా కూడా చాలా సంఘర్షణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎడ్యుకేషన్. రిఫార్మ్స్ అన్ని చేస్తున్నారు. దాదాపు స్కూల్ అంటే వాళ్ళు కూడా చాలా మంది తెలుసు. ఇంకొకటి టీవీ స్క్రీన్లో చూశాను. నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ 25 years
ఇట్స్ ఎ పాజిటివ్ థింకింగ్. కీప్ ఇట్ అప్. మళ్ళీ 25 ఇయర్స్లో ఖచ్చితంగా అవ్వాలి. అందరూ కూడా ఇంకా మంచి మంచి సిచ్యువేషన్లో ఉండి ఎక్కువ మంది పార్టిసిపేట్ కావాలని ఇంకా దిగ్విజయంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ వెరీ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్కి సంబంధించి మనము ఫండ్ రైజ్ చేసినటువంటి అమౌంట్లో మిగిలిన అమౌంట్ని ఆ రెండు ఫ్యామిలీస్ యొక్క పిల్లల చదువులకు మాత్రమే మనం వినియోగిస్తున్నాము. అయితే ఆ అమౌంట్ సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా అంటే కొంచెం మధ్యాహ్నం లేట్గా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఇవ్వని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇవ్వదలుచుకుంటే కనుక అక్కడ మన ముక్తియార్కి ఇవ్వచ్చు. అక్కడ ముక్తియార్ ఉన్నారు. ఓకే, ఎవరైనా ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి ₹1 కూడా ఇట్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆ ప్రతి రూపీ కూడా ఒక పేద విద్యార్థి మన స్నేహితుడు మన సన్నిహితుడు మనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళ అబ్దుల్ అండ్ వెంకటరెడ్డి వాళ్ళిద్దరి పిల్లలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. అది కూడా చదువులకు మాత్రమే వినియోగించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి విశాల హృదయంతో మరి వారికి సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ మరి ఈ 1 నెలలోనే అంటే ఫైనల్ అమౌంట్ కాగానే ఈ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, మొత్తం ఎంత మిగిలింది, గతంలో కూడా కొంతమంది ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసారు, గతంలో కూడా కొంతమంది బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేసారు. ఈ అమౌంట్ అని కూడా క్యాలిక్యులేషన్ వితిన్ 24 hours అవన్నీ కూడా నిర్మల్ కుమార్ అండ్ వాళ్ళు చూసుకొని ఆ అమౌంట్ ఎంత ఉందో మనము త్రూ సుధాకర్ రావు సార్ ఎప్పుడు అవైలబుల్ ఉంటే సుధాకర్ రావు సార్ ద్వారా మన ఫ్రెండ్స్ అందరి ద్వారా వెళ్ళి ఆ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మీ ఈవెన్ అంటే ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ లేకున్నా కూడా రేపు కానీ ఇవ్వదలుచుకున్నా కూడా ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు ఇవ్వదలుచుకున్నా కూడా ఎందుకంటే మీరు ఎప్పుడు ఇచ్చిన అమౌంట్ అయినా కూడా అది వాళ్ళకే చెప్తుంది. అది ఇట్ షుడ్ బి వెరీ అంటే అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా దానికి అందరూ సహాయం చేస్తారని ఆశిస్తూ ఇంకొకటి చివరిగా మరి మనందరికీ తెలుసు ఆల్రెడీ మీ దగ్గర ఒక నోట్బుక్ వస్తుంది. మీరందరూ కూడా మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తే కనుక ఇక్కడికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ మీకు హ్యాండ్ ఓవర్ సీడీ ఫోటో సీడీ కానీ అండ్ వీడియో సీడీ అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అందరికి కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అందరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఆ నోట్బుక్ని. నెక్స్ట్ ఇంకా ఒక ఇద్దరు ఇప్పుడు మన లక్ష్మణరావు సార్ గారు ఈ ఈవెంట్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా శిష్యులారా, మన చైతన్య వార్త గురించి చెప్పుకుంటే ఈరోజు కూర్చొని చర్చించిన అయితే ఇక్కడ మొత్తంగా చెప్తున్నాను. 81 జూన్లో నేను సుధాకర్ సార్ ఇంటర్వ్యూ ఉన్నాను. జ్ఞాన సంస్థ కట్టింది. అదే రోజు అడ్మిషన్స్ తీసుకోవద్దు తర్వాత తీసుకున్నాను సార్ అంటే సార్ను ఒప్పించి స్టార్ట్ చేశాము. అదే రోజు 150 మంది విద్యార్థులు చేయడం అనేది జరిగింది. ఆ ఉత్సాహాన్ని తర్వాత అంచెలంచెలుగా 1100 మంది 1200 మంది విద్యార్థుల వరకు కొనసాగడం జరిగింది. అయితే నేను 87 ఆగస్టు 20వ తారీఖున గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి కొన్ని సెక్షన్లు ఉన్నాయి. దాదాపు 35 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అప్పటికి అది ఎలా తెలిసిందంటే ఒక మహావృక్షంలాగా ఎదిగి అది అంచెలంచెలుగా మాకు ఉపాధి కల్పించింది. అందులో పనిచేసిన ఉపాధ్యాయులు మ్యాక్సిమం చాలా వరకు మంచి ఏదో ఒక వృత్తిలో మంచిగా అభివృద్ధిలోకి రావడం జరిగింది. వృత్తిలో స్థిరపడడం జరిగింది. ఇక్కడ వేరే సార్ ఇక్కడే ఆ పాఠశాలలో పనిచేసి ఇప్పటి వరకు వృత్తిలో సెటిల్ కావాలన్నటువంటి వ్యక్తి ఒక వేరే సార్ కనిపెడుతున్నాడు. తర్వాత అందులో పనిచేసినట్టు అందులో ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా అందరూ బాగున్నారు. ఇప్పుడు అందులో చదివినటువంటి శిష్యులతో చూసినట్లయితే మన గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని కనుక చూసినట్లయితే అది ఈ రోజులలో ఎలా ఉంది అంటే నేను మొన్న గవర్నమెంట్లో రిటైర్ అయ్యాను. అప్పటి వరకు నాకు ఉన్నటువంటి అనుబంధము విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనుబంధం చూసినట్లయితే మామూలుగా 5వ తరగతి పిల్లవాడు పాఠశాల నుంచి ఎగ్జామ్ రాసి బయటకు వెళ్ళిపోయిందంటే ఎదురైతే వాటి వెళ్ళిపోయేవాడు. అంటే శిష్యుల యొక్క అనుబంధము ఏ విధంగా మారిపోయిందనేది ఎంతో బాధ కలిగేది. కానీ మన చైతన్యవాదంలో చదివిన విద్యార్థులు ఎక్కడ కలిసినా
వాళ్ళు ఆ పలకరించే విధానం, ఆ చూపించే ఆత్మీయత అనుబంధం మళ్ళొకసారి మేలుకొల్పేది. ఇంకా మిగిలి ఉన్నది ఈ శిష్యులకు సంబంధం, ఇంకా మిగిలి ఉన్నది ఆత్మీయత అని చెప్పి చాలా సంతోషాన్ని కలిగించేది. అయితే ఇలా ఆ విషయానికి వచ్చినట్టయితే ఉపాధ్యాయులు ఏదైతే స్థిరపడ్డారో వీళ్ళ వృత్తులలో, అలాగే అందులో అభ్యసించినట్టు విద్యార్థులు కూడా ఎక్కడ కలిసినా వాళ్ళు ఒక ఏదో ఒక వృత్తిలో మంచి అభివృద్ధి పదంలోనే ఉన్నారు, కానీ వెనకబడి ఎవరు లేరు. అది చాలా ఆనందించగలిగిన ఒక విషయంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ దాదాపుగా 80 వెళ్ళిపోయాను. తర్వాత వ్యాసండి నాకు నిర్మాణం పూర్తి చేశాడు. మీటింగ్ నిర్మాణం పూర్తి చేశాడు. చాలా ఆనందం అనిపించింది. ఇంకా కూడా నేను గుర్తున్నానా, ఇప్పటి విద్యార్థులు మొన్న రిటైర్ అయిన విద్యార్థులు నాకు గుర్తులేదు, మమ్మల్ని గుర్తించలేదు. కనీసాన్ని ఎక్కడో చదువుకున్నాడు కాబట్టి ఆ విద్యార్థులు అనే ఒక ఆనందంలో పడ్డాను. అందుకే చెప్పిన ప్రకారం తిరిగి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు అంతేకాదు ఒక్క సూర్యాపేట కాదు, దేశ విదేశాలలో సెటిల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఇలాంటి ఆత్మీయత అనుబంధాలను శిష్యుల యొక్క బంధాన్ని మంచరాకుండా విధంగా కాపాడుతున్న సంతోషం. ఎన్నిసార్లు నాడు 25 సంవత్సరాలు చదువుతున్నాడు, అది తప్పు. ఇలాంటి సమావేశాలు 2 సంవత్సరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఒకరి యొక్క ప్రేమ అభ్యాసంగా పంచుకోవడం, ఒకరి సమస్యలతో పంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. మరి మనం ఉదయం నుంచి ఇంతసేపు ఎదురు చూసినటువంటి ఏ స్పీచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నామో, ఎవరు మాట్లాడాలని అయితే మనం ఇంతసేపు ఎదురు చూసామో, మరి ఆ క్షణం రానే వచ్చింది. ప్లీజ్ ఆల్ ద స్టూడెంట్స్, లాస్ట్ స్పీచ్ మనోహర్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సుధాకర్ రావు సార్ గారు, respected teachers and my dear friends, a very pleasant evening to one and all. I'm very fortunate today to be in the midst of all the CBHS 1990 batch. Usually all the people won't get this opportunity to attend such a memorable day in their life. In spite of very closest family function, I have released all the bonds over there and I have come up here to meet you all. Of course, family may be with us all the times, but friends, we cannot meet the friends all the times, right? So that's the reason I don't want to miss the day. Sir, I have joined in your school in 9th class. Before that, I have studied in my village from 1st to 8th classes. I never forget your punctuality, your discipline, the way how you train us, and I remember all the teachers, Sheshe sir and Dharma Reddy sir, Bhishma Reddy sir. Sir, I have taken my MPC and I have finished my MSc Physics, and I worked as lecturer for 8 years, and right now we are running a school at Warangal with a very healthy strength, sir. I pray to God all the times that He has chosen me for the suitable and the correct field. Thanks a lot. Radhika, Shab and all others. So I would really appreciate all the team members for making this program a very grand success. And we can imagine how much effort they have put. And all our friends who have come from abroad, they have taken a lot of pains and risks for attending this function. So if I missed this function, I would have felt very shame because I'm very close by Suryapet. So thank you all. I hope you have understood my speech up to some extent. Though I have studied Telugu media, I'm very crazy about English. 1 minute, non-stop. Yeah, thank you.
So now friends, because now you are grown. అప్పుడెప్పుడు 25 ఏళ్ళ ముచ్చట way back 1990 మనం ఫ్లైట్లో వెళ్తాం, బస్లో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం. ట్రైన్ ఇస్ ది బెస్ట్. ట్రైన్ వెళ్తూనే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. కానీ ఈ ప్యాసింజర్స్ ఇంత అటాచ్మెంట్, ఇంత ఇది ఉంటుందా? లైక్ ప్యాసింజర్స్. నేను ఒక నిరుద్యోగిని, నాకు ఒక ఉద్యోగం కావాలా. నేను ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ని, నేను ఒక లిటరేట్ని. నాకు ఏం సూట్ అవుతుంది, నేను ఏం చేయాలా? లైఫ్లో అడ్వాన్స్ ప్లాన్కి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, ఆప్షన్స్ ఎక్కువ ఇస్తారు. మీరు రేపు పని చేయాలని కూడా మీకేం ఆప్షన్స్ ఉండవు. 6 నెలల ముందు ఒక పని అనుకుంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, డిస్కషన్ ఎక్కువ ఉంటుంది.